ఫ్రెండ్స్ పొద్దుగాలే రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం, కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గ్రామంలో గోదావరి నది తూర్పు ఒడ్డున ఉంది. ఈ ఆలయం పంచరామాల్లో ఒకటి. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ద్రాక్షారామం కాకినాడ నుంచి 28 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 50 కిలోమీటర్లు, అమలాపురం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామాన్ని వాడుకలో పిలుస్తున్నారు. దీని అర్థం ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసం. దక్ష ప్రజాపతి శివుని మామ, సతీ పార్వతి తండ్రి, శివుని యొక్క ఆధ్యాత్మిక జీవిత భాగస్వామి. ఇది స్కంద పురాణంలో వివరించబడింది. ద్రాక్షారామ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం శివ పంచామాలలో ఒకటి, 18 శక్తిపీఠాల్లో ఒకటి కనుక ఇది శివక్షేత్రంగా, శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుంది. నేను నా ఉపాధ్యాయులతో ఈ గొప్ప క్షేత్రాన్ని వీక్షించాను. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో వీక్షించండి. 5 శివ పంచమాలలో 18 శక్తిపీఠాల్లో నేను మొదటిగా చూసిన దేవాలయం ఇది. శివ పంచమాలు 18 శక్తిపీఠాలు అన్నీ మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఇక ఈ ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం యొక్క ప్రదేశాన్ని వీక్షించండి. ఇప్పుడు ఈ ఆలయం శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ వేడుకల్లో మునిగిపోయింది. ఈ ఆలయం ఎంత అందంగా ఉందంటే పూర్వకాలం నుంచి ఉన్న స్తంభాలు, వాటి అమరికలు, వాటిపై ఉన్న శిల్పాలు ఎంత చక్కగా ఉన్నాయంటే ఇది మన భారతదేశపు హిందూ తత్వ సంపదగా చెప్పుకోవచ్చును. ఇంకా మొదటి ఆలయం నుంచి చివరి ఆలయం వరకు కళ్ళకు కట్టినట్టుగా మీకు చూపిస్తాను. ద్రాక్షారామం వెళ్ళలేని వారికి స్వామివారి దర్శనం ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ స్వయంగా వెలిసిన భీమేశ్వర స్వామి 14 అడుగులు ఉండడం విశేషం. పొద్దున్నే లేత సూర్యకిరణాలు ఈ శివలింగంపై పడినప్పుడు, స్వామివారి మీద పడినప్పుడు ఈ భీమేశ్వర స్వామి స్ఫటిక రూపంలో కనిపిస్తాడంట. ఇప్పటికీ కూడా ఇక్కడున్న గోదావరి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఇంత మహిమాన్వితమైన క్షేత్రాన్ని చాళుక్యుడైన భీముడు నిర్మించాడు. ప్రతి ఒక్కరూ మీ జీవితంలో ఒక్కసారి అయినా 5 పంచరామాలయాలు, 18 శక్తిపీఠాలను దర్శించుకోండి. ఇప్పుడు మీరు చూసింది స్వామివారు మొదటి అంతస్తులో ఉన్న 3 అడుగులు. ఇప్పుడు మనం కిందికి వెళ్ళి కళ్యాణానికి ముస్తాబవుతున్న భీమేశ్వర స్వామి 11 అడుగుల దివ్య రూపాన్ని చూద్దాం. జై ద్రాక్షారామం. ద్రాక్షారామం దర్శనం సుఖప్రదం.
స్వామివారి గర్భగుడికి ఆనుకుని ఉన్న ఈ 3 దారులు స్వామి యొక్క గర్భాలయం చుట్టూ స్వామి వెలిచిన చోటుకు అతి దగ్గరగా మనం ప్రదక్షిణాలు చేయడానికి వీలుగా కట్టించారు. ఫైనల్ గా ఒకసారి ద్రాక్షారామానికి అతి సమీపంలో ఉన్న సిరిపల్లి రిసార్ట్, ఇక్కడ మేము 2 రోజులు ఉండడం జరిగింది. ఒక రోజుకు గాను 1500 చెల్లించడం జరిగింది. 10 ఎకరాల కొబ్బరి తోటలో ఎంతో విశాలంగా ఉన్న రిసార్ట్ ఇది. రిసార్ట్ లోపల మరియు బయట ఒకసారి చూపిస్తాను, వీక్షించేసేయండి.